సరిగ్గా 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి అబద్ధాల చరిత్ర గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. నిన్నగాక మొన్నే గన్నవరం పార్టీ ఆఫీసు మీద అసలు వల్లభనేని వంశీ అనుచరులు దాడే చేయలేదు, అక్కడ ఆఫీసులో ఎటువంటి కార్లు తగలబెట్టలేదని చెప్పి నోటికొచ్చిన పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఆధారాలతో సహా మనం చూపించాం. ఇది జరిగి 2 రోజులు గడవక ముందే, ఒకరోజే, 2 రోజులు కూడా కాదు, మధ్యలో ఒకరోజే గ్యాప్ గడవక ముందే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతుకు బయటపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ప్రజలు గొర్రెలు, నేనేం చెప్పినా నమ్ముతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలోంచి బయటికి రాలా. 2024 ఎన్నికల్లో ప్రజలు తరిమేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆ ఇంటికి పంపిన జగన్మోహన్ రెడ్డి భ్రమలోంచి మాత్రం బయటికి రాలా. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సగం కారణమే వాళ్ళు ఆడిన పచ్చి అబద్ధాలు. ప్రజలేమో మరీ గొర్రెలు కాదు, నువ్వు అనుకున్నంత గొర్రెలు కాదు, ప్రజలు అమాయకులు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ప్రతిసారి మోసపోరు. ఒకసారి మోసపోతే అది సరే, అది జరుగుద్ది కామన్ గా. 2019 ఎన్నికల్లో నీకు ఓటేసి ఒకసారి మోసపోయారు, 2024 ఎన్నికల్లో ఆ మోసాన్ని గ్రహించారు కాబట్టి నిన్ను ఇంటికి పంపారు. అయినా కానీ నువ్వు అబద్ధాల నుంచి బయటికి రాలా. నిన్న వెళ్ళిపోయి ఏమంటాడు, మిర్చి యార్డ్ దగ్గరికి రైతులను పరామర్శించడానికి వెళ్ళాడు. సరే, ఒక రాజకీయ నేతగా రైతులకు అండగా ఉండడాన్ని మనమే తప్పుపట్టక్కర్లా, కానీ మన అప్పుడు ఏం చేసామో తెలుసుకుని రావాలి కదా జగన్మోహన్ రెడ్డి. నీ అప్పుడు రైతులకు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చావు, ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది తెలుసుకుని కదా నువ్వు రావాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హయాంలో మిర్చి రైతులకు ఇచ్చింది కేవలం 7,000 రూపాయలు మాత్రమే, అది కూడా ప్రత్యేక జీవో ద్వారా. అప్పట్లోనే రైతులు గోలబెట్టారు. అసలు కనీస మద్దతు ధర కంటే జగన్మోహన్ రెడ్డి ధర తగ్గించి జీవో ఇస్తే రైతులు అప్పుడు గొగ్గోలు పెట్టారు. అయినా కానీ ఏ రోజు రైతుల ఆర్తనాదాలు ఏ రోజులు పట్టించుకోలా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధర 13,000 రూపాయలు. నువ్వు ఇచ్చింది 7,000 రూపాయలు, కూటమి ప్రభుత్వం ఇస్తుంది 13,000 రూపాయలు. అంటే దాదాపుగా నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు ఇచ్చారు. నువ్వు ఇచ్చిన దానికి దాదాపుగా రెట్టింపు ఇచ్చారు. మరి సిగ్గు శరం లేకుండా నీకంటే ఎక్కువ ధర ఇచ్చిన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఎలా చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? సరే, రైతులకు ధర పెంచమంటాం తప్పేం కాదు, వాళ్ళకి 13,000 కట్టట్లేదు అంటే ఒక 3,000 4,000 పెంచండి అనడం తప్పు కాదు. కానీ నువ్వు 7,000 ఇచ్చి ఈరోజు రైతులకు కూటమి అన్యాయం చేసిందని ఏ నోటితో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు లేదా? రైతులకు తెలియదా? రైతులకు తెలియదా ఆ రోజు నువ్వు ఎంత ధర ఇచ్చావు, ఇప్పుడు ఎంత ధర ఉందనేది రైతులకు తెలియదా? మిర్చి రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కేవలం 7,000. సిగ్గు సెరవు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం 13,000 ఇస్తే కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, రైతులతో మోసం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా, కూటమి ప్రభుత్వందా? 7,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతులకు వెన్నుపోటు పొడిచాడా? దానికి డబుల్ ఇచ్చి 13,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందా? రైతులకు నిజమైన వెన్నుపోటు పొడిచింది ఎవరు? నిజంగా రైతులకు ఈరోజు 7,000 ఇస్తే ఏమైపోతురు? 13,000 ఇస్తేనే రైతులకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని రైతు చెప్తున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డికి 7,000 ఇస్తే ఏమైపోతురు? కానీ కూటమి ప్రభుత్వం చేసింది అలాగా. రైతుల కష్టాన్ని అర్థం చేసుకునే వీలైనంత వారికి అందించాలనే ఉద్దేశంతో 13,000 ఇచ్చింది. పైగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు గారు లేఖ రాశారు. రైతులను కొన్ని స్పెషల్ బేసిక్ మీద ఈ మిర్చిని కొనాలి, ఎగుమతి తగ్గిపోవటం వల్ల దీని రేట్లు కూడా తగ్గిపోయాయని చెప్పి, కాబట్టి ఇప్పుడు రైతులకు ఈ రేట్ అయితే నష్టం వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని చెప్పి ఆల్రెడీ లేఖ రాశారు. సార్, దానికి కేంద్రం నుంచి వాళ్ళు రేపు స్పందన వస్తుంది, అది వేరే విషయం. మరి జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఆ రోజుల్లోనే 7,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు గొగ్గోలు పెడితే మరి ప్రజలు నవ్వుతారు. అందుకనే చెప్పింది జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతుకు మారదా ఇంకా, అందుకనే అడిగేది. మరి బహుశా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండదు, ఆయన హయాంలో రైతులకు ఎవరన్నా 17,000 ఇచ్చామని చెప్పారేమో 7,000 ఇచ్చి. కానీ జీవోలు అనేది ఒకటి ఉంటుంది, గూగుల్లో ఎలా కొడితే అలా వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చింది 7,000 అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ధరలపై అబద్ధాల దరువు, మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా. సో ఇక్కడ చూడండి, మా ప్రభుత్వంలో క్వింటా మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికింది. కూటమి ప్రభుత్వంలో మిర్చి రేటు 8,000 నుంచి 13,000కు పడిపోయింది అని మాజీ సీఎం జగన్ సెలవిచ్చారు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 3 ఏళ్లు ఇచ్చిన మద్దతు ధర కేవలం 7,000 అనేది ఆయన కావాలనే దాచిపెట్టారు. ఆయన నిర్వాకంతో నాడు మునిగిన రైతులు సాక్షిగానే అబద్ధాలు వల్లించారని చెప్పి చెప్పడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆడిన అబద్ధాల గురించి అయితే ఒక వార్త అయితే వచ్చింది. మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా. నాడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో ఇచ్చాడు.
నోటి మాట కాదు, జీవో ఇచ్చాడు. నువ్వు 7,000 రూపాయలు ఇచ్చి మా హయాంలో 27,000 రూపాయలు 21,000 నుంచి 27,000 ఇచ్చామని చెప్పుకోవడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? ఇంతకంటే దిగజారుడు బ్రతుకుంటుందా మంది చెప్పు? 7,000కి 21,000కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు 7,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం, దానికి జీవోలు సాక్ష్యం. మీరు అనుకోవచ్చు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి ఏమైనా చెప్తున్నారేమోనని చెప్పి. ఓ పని చేయండి, గతంలో మిర్చి రైతు గత 5-6 ఏళ్ల నుంచి మిర్చి రైతు పండించే రైతు ఉంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి వైసీపీ హయాంలో మీకు ధర ఎంత పలికిందని రైతుని అడగండి, లేదా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, జీవోలు దొరుకుతాయి మీకు. ఎంత కరుడు కట్టిన అబద్ధాలు ఆడబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఇంటికి పంపారు. ఇప్పటికీ కూడా సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలు. అంటే రైతులంటే జగన్మోహన్ రెడ్డికి అందుకనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలంటే గొర్రెలు, నేనేది చెప్పినా నమ్ముతారనే భ్రమలో బ్రతుకుతున్నాడు. కానీ ప్రజలు విజ్ఞులు, గొర్రెలు కాదు. అది 2024 ఎన్నికల్లో నిరూపించబడింది. జగన్మోహన్ రెడ్డి భ్రమంలో నుంచి రావాలా, ప్రజలు ఏదైనా చెప్పినా నమ్ముతారనే భ్రమంలో నుంచి బయటికి రావాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చింది 7,000, దానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చింది కూడా నువ్వు. ఆ జీవో తగలేసిందే మీరు. 7,000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ధరకు జీవో తగలేసిందే మీరు. మళ్ళీ ఈ రోజు 21,000 ఇచ్చామని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు ఇదంతా. జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఆ రోజుల్లో రైతులకు ఎంత ధర ఇచ్చాడో తెలుసుకోకుండా రాడు అక్కడికి, తెలుసుకునే వస్తాడు. వాళ్ళు చెప్పే ఉంటారు, బాబు మనం ఇచ్చింది 7,000, ఇప్పుడు వాళ్ళు 13,000 ఇస్తున్నారు, ఇప్పుడైతే మనం అబాసు పోలు అవుతామని చెప్పే ఉంటారు. అందుకని 7,000 ఏం చేశాడు, 3 రెట్లు పెంచుకుని 27,000 చేసుకున్నాడు. 3 రెట్లు పెంచుకుని 21,000 చేసుకున్నాడు. అందుకనే చెలరేగిపోయిన సిండికేటు, మునిగిన రైతు నాడు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు, గోతాలు ఇవ్వకుండా రైతులకు నాడు నరకం. ఆ 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే, బీమా లేదు, అప్పట్లో రైతులకు ధీమా లేదు. మిర్చి ధరల సమస్యపై బాబు ఢిల్లీకి పయనం, అందుకే రైతన్నలలో గందరగోళానికి జగన్ యత్నం. గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ. చంద్రబాబు గారు ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశారు, దీనికోసం ప్రత్యేకంగా మాట్లాడటం కోసం ఢిల్లీ వెళ్ళడానికి కూడా చంద్రబాబు గారు సిద్ధమయ్యారు. ఒకవేళ కేంద్రం ఏదైనా రేటు పెంచితే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్ వచ్చేద్దో, ఎక్కడ చంద్రబాబు నాయుడుకి ఆ క్రెడిట్ వచ్చేద్దో, ఎక్కడ రైతుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఆ మంచి పేరు వచ్చేద్దో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలజడి సృష్టించే ప్రయత్నం చేశాడు. రేపు ఏం చెప్తాడు, ఒకవేళ రేపొద్దున కేంద్రం కనుక మద్దతు ధర పెంచింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న 13,000 16,000 17,000 20,000 చేసింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను మిర్చి యార్డుకెళ్ళి ధర్నా చేయటం వల్ల ఈరోజు ఢిల్లీలో ధరలు పెరిగినాయి అంటాడు. మనకు తిప్పి కొడితే ప్రతిపక్ష హోదా కూడా లేదు, మన బ్రతుకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ మనం చెబితేనే ఢిల్లీలో ధరలు పెంచారు, చంద్రబాబు నాయుడు దిగొచ్చాడు, సాక్షిలో రాసుకోవడానికి బాగుంటాయి కదా, వైసీపీ సోషల్ మీడియాలో రాసుకోవడానికి బాగుంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా ఇది. కానీ అసలు బ్రతికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 7,000. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 7,000. నాడు గోతాలు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నరకం చూపించాడు. నేడు గోతాలు ఇస్తున్నారు, వారికి గిట్టుబాటు ధర కల్పించారు, అలాగే బీమా కల్పించారు. ఆ రోజు బీమా కూడా లేదు రైతులకి. ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇలాంటి డ్రామాలన్నీ ఎన్నికల సమయంలో ఆడబట్టే ప్రజలు ఇంటికి పంపారు, అది మర్చిపోయినట్టున్నాడు. రైతుల సమస్య తెలుసుకోవడానికి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అవలీలగా అబద్ధాలు ఆడారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నకు గిట్టుబాటు ధర కరువైందంటూ ముసల కన్నీరు పెట్టుకున్నారు. పండించిన పంటను దాచుకోవడానికి గోతాలు కూడా జగన్ ఇవ్వలేకపోయాడన్న నిజాన్ని దాటవేశాడని చెప్పి అక్కడ రైతులే మాట్లాడుకునే పరిస్థితి. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నువ్వు ఇచ్చిన ధర 7,000గా జనం నవ్వుకుంటున్నారని కూడా లేకుండా అబద్ధాలు. వైసీపీ అధినేత మానసిక ఆ స్థితిపై అనుమానం వస్తుందన్న అచ్చన్న. జనం నవ్వుకుంటారని కూడా లేకుండా వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే 5 ఏళ్లు ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ధర ఎంతో చూద్దాం. మిర్చి క్వింటాకు 20,000 గిట్టుబాటు ధర ఉండాలని డిమాండ్ చేస్తున్న జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు 20,000 ఎంఎస్పీ ఎందుకు ప్రకటించలేదని 2022-24లో కింటా ధర 20,500 ఉంది. అంతకు ముందు 2020-21లో కింటా ధర 12,000 పలుకుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం కేవలం 7,000 మాత్రమే మద్దతు ధర ప్రకటించిన విషయం వాస్తవం కాదా? మార్కెట్ ధర కంటే కూడా
తక్కువ ఎంఎస్పీని ప్రకటించిన జగన్ ఇప్పుడు 20,000కు కొనాలంటూ గగ్గోలు పెడితే ప్రజలు విశ్వసించరని చెప్పి చెప్పజాడింది. ప్రస్తుతం 13,600 ధర వస్తుందని, ఈ పరిస్థితుల్లో ఎంఎస్పీ ప్రకటిస్తే రైతులు నష్టపోతారని, అందుకనే మిర్చి రైతులకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కూడా వివరించారు. వాస్తవానికి ఇప్పుడు 13,600 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చింది 7,000. వాస్తవానికి రైతులకు ఇంకొక 3,000 ఇస్తే గిట్టుబాటుగా ఉంటుంది అనేది రైతులు చెప్పే మాట. 20,000 కాకపోయినా ఇంకొక 2,000 నుంచి 3,000 కనుక క్వింటాకి అదనంగా వస్తే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పే మాట. దీనికోసం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొంత గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆల్రెడీ లేఖ రాశారు. చంద్రబాబు గారు కూడా స్వయంగా పయనం అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన ఈ నీచపు పనులని కప్పిపెట్టి ఈ రోజు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఆ రోజు నిజంగా నువ్వు 20,000 ఇచ్చుండుంటే నువ్వు ఈరోజు డిమాండ్ చేయడానికి అర్హుడివే, తప్పులేదు. నా అప్పుడు ఇదిగో నేను 20,000 ఇచ్చాను రైతులకి, మీరు ఎందుకు 20,000 ఇవ్వట్లేదు అని అడుగు, తప్పులేదు. కానీ నీ అప్పుడు నువ్వు 7,000 ఇచ్చి అప్పటికే కనీస మద్దతు ధర కంటే తక్కువ ఇచ్చి ఈరోజు 13,600 రూపాయలు వస్తుంటే ఎలా తగ్గించిస్తారని చెప్పి డిమాండ్ చేయడం అనేది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి సమంజసం? గుంటూరు మిర్చి యార్డులో రైతులతో ఒకసారి మాట్లాడని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓడబోడ్చింది ఏమీ లేదు, 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చి డ్రామా చేయడం తప్ప, మాకు కొద్దిగా గొప్ప కొద్దిగా నష్టం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే 1000 రెట్లు మేము మెరుగుపడ్డామని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. గోదాములు ఇస్తున్నారు, మా వాళ్ళకేమో బీమా కల్పించారు, ధర ఏమో రెట్టింపు అయింది. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే బెటరే కదా ఇవన్నీ. వాళ్ళు చెప్పేది కూడా అదే, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల మాకు బొగ్గదాప ఏమీ మిగలలేదని చెప్తున్నారు వాళ్ళు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల ఒక 14 టిక్కీలో 15 టిక్కీలో మిర్చి బత్తాలు ఎత్తుకుపోయారు. ఎవరెత్తుకుపోయారో వాళ్ళకే తెలియాలి. ఎవరో వైసీపీకి చెందిన చైతన్య, పానుగంటి చైతన్య మొత్తానికి ఎవరో ఆయనకి చెందినటువంటి వెహికల్లో వేసుకెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలో గుర్తించామని చెప్తున్నారు. అంటే బహుశా ఈ దొబ్బికెళ్ళడానికే వచ్చినట్టు ఉంది, ఇది రైతుల కోసం వచ్చినట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఇలాంటి నీచపు అబద్ధాలు మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు.